హాయ్ అండి. ఈరోజు మనం కాల్చిపోసిన ఎగ్స్‌తో టమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక సీక్రెట్ టిప్ చెప్తాను. ఇదివరకు మీరు చాలా సార్లు ఎగ్ కర్రీ చేసి ఉంటారు. కానీ ఈసారి నేను చెప్పిన ఈ టిప్‌తో చేయండి. ముద్ద కూడా వదలకుండా తింటారు. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 3 ఎగ్స్ తీసుకొని బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని వేడి అయ్యాక ఎగ్స్‌ని పగలగొట్టుకొని వేసుకోండి. కొద్దిసేపు అలాగే ఉంచండి. కలపకండి. కలిపితే నీచు వాసన వస్తుంది. 2 మినిట్స్ తర్వాత చిన్న చిన్న పీసెస్‌గా గరిటెతో డివైడ్ చేసుకోండి. అందులోనే కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. రోస్ట్ చేస్తుంటే స్మెల్ మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు అదే బాండీలో కర్రీ చేద్దాం. టేస్ట్ చాలా బాగా వస్తుంది. ముందుగా 3.5 పావుల ఆయిల్ తీసుకోండి. వేడి అయ్యాక 4 లవంగాలు, 2 దాల్చిన చెక్కలు, ఒక చీల్చిన బగారా ఆకు, అలాగే పోపు దినుసులు వేసుకోండి. 2 పచ్చిమిర్చీలు కట్ చేసి వేసుకోండి. అందులోనే చిటపటలాడాక కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. అందులోనే 1.5 స్పూన్ పసుపు వేసుకొని బాగా వేపుకోండి. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను వేసుకొని బాగా కలుపుకొని మూత వేసుకోండి. ఈ కర్రీ అయ్యేలోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత టొమాటోస్ వేగిపోతాయి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని పచ్చి వాసన పోయేదాకా కలుపుకోండి. 2 మినిట్స్ తర్వాత టేస్ట్‌కి సరిపడా కారం, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలపండి. అందులోనే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని పోయండి. కర్రీ మంచిగా జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ పొడిని కర్రీలో వేసి మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను నార్మల్ వాటర్ తీసుకొని పోసాను. కావాలంటే మీరు గోరువెచ్చని నీరుని పోసుకున్నా ఏం పర్లేదు. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర చల్లుకొని 5 మినిట్స్ బాగా మగ్గనివ్వండి. అంతే, వేడి వేడి టమాటో ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇక సర్వ్ చేసుకొని తినడమే. నా వీడియో గనక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి వస్తుంది. కర్రీ మీరు ట్రై చేసి ఇంటి దగ్గర ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి, మరిన్ని వీడియోస్ వస్తాయి. నన్ను సపోర్ట్ చేయండి. ఇంతకు ముందుకు చాలా వీడియోస్ నా ఛానల్లో నేను చేశాను, వెళ్ళి చూడండి. నేను ఈ కర్రీ గురించి మీకు ఏదైనా అర్థం కాకపోయినా ఎలా ఉన్నా కామెంట్ చేయండి.